ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వసంత ఋతువుతో ప్రకృతి కొత్త పచ్చదనాన్ని చూపిస్తూ కనువిందు చేస్తుంది. ఈ సందర్భంలో వచ్చే సంవత్సరాది ఉగాది పర్వదినం అంటే అందరికీ పండుగే. ప్రతి ఉగాది ఒక కొత్త ఆరంభం, కొత్త ఆశలు, కొత్త సంకల్పాలకు నాంది. ఈసారి పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరం. ఈరోజు చాలామంది, ముఖ్యంగా తెలుగు వాళ్ళు, పంచాంగ శ్రవణం వినడం, అలాగే జాతకం గురించి తెలుసుకోవడం అనేది చేస్తుంటారు. మరి ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఎవరి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి, ఎవరి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఎవరికి రాజయోగం, ఎవరికి అవమానం, శుభ ఫలితాలు ఎవరికి కలగబోతున్నాయనే అంశాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది వివరించండి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? కుంభరాశి వీరికి ఆదాయం 2, వ్యయం 8, గౌరవం 4, అవమానం 2. అంటే గౌరవం బాగానే, ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది. ఈ వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు మనం శ్రద్ధలు ఎలా తీసుకోవాలంటే, పుణ్యప్రదమైనటువంటి పనులను ఖర్చు పెట్టాలి. ఆ సంపద పెరగడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జున జపం చేయాలి. ఖర్చు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అంటే మనకు ఏదైనా ఒక ఖర్చు వచ్చింది అంటే నిజంగా ఈ ఖర్చు అవసరమా కాదా, దాంట్లో ఎంత తగ్గించవచ్చు అని అనుక్షణము జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అందుకని వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈ తొందరపాటు వల్ల అధిక వ్యయం చేసేసి నష్టపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి. అందువలన ఎదుటి వ్యక్తి ఆశ పెట్టాడు కదా అని చెప్పి మనం లోబడిపోవడం కాకుండా, మంచి జరుగుతుందా, దీనివలన దీని యొక్క ప్రయోజనం ఉంటుందా అనేటువంటి దాన్ని ఆలోచన చేసి ముందుకెళ్ళాలి. అలా చేసినప్పటికీ కూడా కొంతవరకే ప్రయోజనాలు పొందుతుంటారు, కొంత నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. వాటికి కూడా మానసికంగా సిద్ధపడాలి. అలాగే విద్యార్థుల విషయంలో ప్రకటనా శక్తి తక్కువగా ఉంటుంది. అంటే తమకు తెలిసిన విషయం కూడా సమయానికి ప్రకటించడం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అది వ్రాసే విషయంలో కూడా కావచ్చు. అందువలన ఆ వ్రాత పరీక్షలు ప్రారంభం నుంచి కూడా ఎప్పటికప్పుడు స్వయంగానే పరీక్ష పెట్టుకుని, స్వయంగానే పరీక్ష రాసి దాన్ని దిద్ది, ఎక్కడ లోపాలు ఉన్నాయో వాటిని సవరించుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతే తప్ప నేను ఆ సమయంలో చదవకపోయినా పరీక్ష రాసేస్తాను లాంటి అతి విశ్వాసాలు మంచివి కాదు. వాటి వలన అభివృద్ధి కలగదనమాట. అందువలన పొరపాట్లు ఎక్కువ జరుగుతుంటాయి. చాలా తెలివైనటువంటి వారు కూడా, చాలా విద్యలో నైపుణ్యం గలవారు, ఇదివరకు ఎక్కువ మార్కులు సంపాదించిన వారు కూడా ఈ సమయంలో ప్రకటనాశక్తిలో లోపం వల్ల నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే రైతులు శ్రమకు ఏమాత్రం వెనుకాడకూడదు, శ్రమ పడాలి. ఆ శ్రమ పడి దాని ద్వారా ఫలితాన్ని సాధించాల్సి ఉంటుంది. అందువలన ఎంతో కష్టపడితేనే కొంతవరకు ప్రయోజనాలను పొందగలుగుతూ ఉంటారు. శ్రమకి ఏమాత్రము వెందకూడదు. ఉద్యోగం చేస్తున్నారనుకోండి, ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు పని మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి, శ్రమకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఎదుటి వ్యక్తులు చెప్పినటువంటి పనిని చెప్పినట్టుగా సక్రమంగా సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. అతి సామాన్యంగా ఈ సమయంలో ఏం జరుగుతుంటుంది అంటే, మనం ఏ పొరపాటు చేసినా, ఏ కొంచెం ఆలస్యం చేసినా దానివలన పై అధికారులు నిందించడం జరుగుతుంటుంది, కేకలేయడం జరుగుతుంటుంది. కేకలేసేటప్పటికి దాన్ని మళ్ళీ అపార్థం చేసుకుని వీళ్ళు వాగ్వాదం ప్రారంభించినట్లయితే ఉద్యోగ భంగాలకు కూడా అవకాశం ఉంటుంటుంది. అందువలన ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కూడా వచ్చినటువంటి కస్టమర్లతో కానీ లేదా జాయింట్దారులతో కానీ మాట్లాడే తీరులో కనుక జాగ్రత్తలు వహించకపోయినట్లయితే ఇబ్బందులు ఎదుర్కొంటారు. देख रहा है बिनो? मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर, ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पर बैठने वाले से होती है।
Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार का ఇంకో రకంగా కూడా ఇబ్బందులు వస్తుంటాయి. ఏంటంటే శని వాక్స్థానంలో ఉండడం వలన ఏ సమయానికి మాట్లాడాలో ఆ సమయానికి మౌనం పాటించడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. అందువలన మాట్లాడడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి, మాట్లాడకపోవడం వలన కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఈ విషయంలో అతి జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా హనుమంతునికి సంబంధించినటువంటి పూజాధికం చేయడం ద్వారా వాక్పటుత్వం సిద్ధిస్తుంది. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగిత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. కాబట్టి ప్రతిరోజు తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. ప్రతి శనివారము 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేయాలి. 1 కేజీ పావు నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేయాలి. ఆ అభిషేకం చేసినటువంటి నూనెను పసుపు కలిపి ఆవులకు రాయాలి. ఈ పదార్థం ఏదైతే ఉందో, నువ్వుల పదార్థం ఏదైతే ఉందో అది ఆవులకి ఆహారంగా అందించాలి. ఇంకా వీలైతే ఒక 7-8 ఉండలు, చిమ్మిలి ఉండలు తయారు చేసుకుని వాటిని నివేదన చేసుకుని వాటిని ప్రతిరోజు ఒక్కొక్కటి మందుగా తీసుకుంటూ ఉండాలి. ఆ రకంగా చేయనందువలన శరీరంలో ఉండేటువంటి అనారోగ్యాలు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నువ్వులు ఎప్పుడైతే తింటున్నారో దానివలన ఎముకల యొక్క ప్రాధాన్యం గట్టితనం వస్తుంది. అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు మొదలైనటువంటివన్నీ కూడా తగ్గుతాయి. ప్రధానంగా మోకాళ్ళు, చీలమండలు, పాదాలు ఇవి ఎక్కువ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది ఈ సమయంలో. అందుకని వాటి విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. నడకకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఆహారాన్ని మనం నియంత్రణగా తీసుకోవాలి. ఉదయం 9 లోపల ఎక్కువ ఆహారం తీసుకోవాలి. మధ్యాహ్నము సాయంకాలము తక్కువ తీసుకోవాలి. వారానికి శనివారము ఆదివారము ఒక పూట భోజనం చేయడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. ఏకాదశికి ఉపవాసం చేయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్య విషయంలో అంత జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటే తప్ప దాన్ని కాపాడుకోవడం కష్టమైపోతుంటుంది. అంతకంటే ముఖ్యంగా అనారోగ్యం కంటే అనారోగ్య భావాలు ఎక్కువ ఇబ్బంది పెడుతుంటాయి. అంటే ఈ అనారోగ్యం ఉందేమో, ఆ అనారోగ్యం ఉందేమో, ఈ కొత్త అనారోగ్యం వస్తుందేమో, ఈ ప్రమాదకరమైన అనారోగ్యం వస్తుందేమో, ఇలాంటి భావనలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి ఏ హృదయ స్థానంలోనో కొంచెం పోట్లా వచ్చిందనుకోండి, ఏ హార్ట్ అటాక్ అనేసుకుని భయపడిపోవడం అనమాట. ఆ విధంగా చేసి పరీక్షలు చేయించుకుంటూ ఉండడం. పరీక్షలు చేయించుకున్న ఆ వైద్యులు పరీక్షలు చేసినటువంటి వారు ఆరోగ్యం లేదు అని చెప్పినా సరిగా చేశారో లేదో ఇంకో చోటకి వెళదామేమిటి, అక్కడ మళ్ళీ చేయించుకుందాం అని ఇలాగా మనస్సు అనారోగ్యాన్ని శంకించడం వలన కొత్త ఇబ్బందులను కొనుక్కునేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగులు పై అధికారులతో కలహాలు రాకుండా చూసుకోవాలి. విద్యార్థులు టీచర్లతో, తోటి విద్యార్థులతో కలహాలు రాకుండా చూసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇంట్లో కూడా కలహాలు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే గృహస్థానం కుటుంబ స్థానంలోనే శని సంచారం ఉంది కాబట్టి ఇంట్లో తప్పనిసరిగా అపార్థాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ఆ విషయంలో కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు, పిల్లలు అంటే తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళకి పుణ్యబలాన్ని సమకూర్చడం కోసం ఆధ్యాత్మిక ప్రయత్నాలు చేయాలి. తద్వారా హయగ్రీవ జపం చేయాలి. అలాగే దక్షిణామూర్తయే నమః అనే మంత్ర జపం చేయాలి. అలా చేయడం ద్వారా వాళ్ళల్లో విద్యాశక్తి పెరుగుతుందన్నమాట. అందువల్ల వాళ్ళకి వినడం శ్రద్ధ చూపించాలి. అంటే పాఠం వినడం అనేటువంటిది కూడా ఒక అభ్యాసం బలంగా చేయాలి. ఎందుకంటే వినేటప్పుడు అశ్రద్ధ చేయడం ద్వారా ప్రకటించేటప్పుడు అశ్రద్ధ జరుగుతుంటుంది. అందువల్ల నష్టం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కుటుంబము, వాక్కు, చేతులు ఆడే డబ్బు ఇబ్బంది పడే అవకాశం ఉంది. చేతులు పడే డబ్బు ఆడితే ఇబ్బంది పడితే ఎలాగా అంటే మనం వీలైనంత వరకు ధనాన్ని చేతిలో పెట్టుకోకుండా ఎవరి దగ్గర పెట్టి వాళ్ళ ద్వారా ఖర్చు చేయిస్తూ ఉండడం ద్వారా పనులలో నియంత్రణ ఏర్పడుతుంది, ఖర్చులో నియంత్రణ ఏర్పడుతుంది. అందువలన ఇంట్లో ఉన్న వాళ్ళల్లో ఎవరు జాగ్రత్తగా వ్యవహరిస్తారో, ఎవరి టైం బాగుందో ఎంచుకుని వాళ్ళకి ఈ పనులు అప్పచెప్పి తాము ధనం ముట్టుకోకుండా ఉన్నట్లయితే అది వ్యర్థం కాకుండా కాపాడుకోగలుగుతారు. ఇటువంటి జాగ్రత్తలతో ముందుకు నడవడం ద్వారా విజయవంతమైనటువంటి జీవితం కొనసాగుతుంది. ఈ రాశి వాళ్ళకి అతి ముఖ్యంగా శత్రువులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆ శత్రువులు ఇబ్బంది పెట్టడం అంటే పోటీలో ఇబ్బంది పెట్టచ్చు, ఎక్కడో అక్కడ ఇరికించే ప్రయత్నం చేయవచ్చు, ఇలాంటివి అన్నమాట. అయితే ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ తమ యొక్క కృషిశీలతను పెంపొందించుకొని ఆ పనిలో విజయం సాధించడం ద్వారా
ఆటంకాలని అధిగమించి విజయం సాధించడం ద్వారా వ్యక్తికి గౌరవం పెరుగుతుంది. నిజానికి శత్రువులు లేనటువంటి జీవితం చప్పగా ఉంటుంది. వాళ్ళు ఉంటేనే వీళ్ళ కృషి పెరుగుతుంది. ఈ సత్యాన్ని గుర్తించి వాళ్ళు కూడా మనకు పనికొచ్చే వాళ్ళే అనే సత్యాన్ని గుర్తించి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి. కలహాలను పెంపొందించుకోకూడదు. అనుకోని ఖర్చులు వస్తుంటాయి, వాటి కోసం 4-5 మార్గాల్లో ధనాలను ఏర్పాటు చేసుకుని ఉంచుకోవాలి. ముందుగా తీసుకోకూడదు. ఎప్పుడైతే అవసరమో అవసరమైనంత మాత్రమే తీసుకుంటూ ఉండాలి. అప్పులు తీర్చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ తీర్చేటువంటి ప్రయత్నంలో మంగళవారం నాడు అప్పు తీర్చడం, శ్రీ గణేశ రుణంచింది అనే మంత్రాన్ని జపించుకోవడం, అలాగే అంగారక స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం అనేటువంటివి చదువుకుంటూ ఉండాలి. అలా చేసడం ద్వారా మనం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుని అప్పుల్ని అధిగమించేటువంటి శక్తి కూడా ఏర్పడుతుంది. ఇక్కడ మనం వాగ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, పనివాళ్ళు పని చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఆ చేసినటువంటి పొరపాట్లను ఎత్తి చూపడం ద్వారా లేదా అవసరమైన దానికంటే ఎక్కువ కేకలేయడం ద్వారా వాళ్ళ యొక్క సహకారం పూర్తిగా లోపిస్తుంది. అప్పుడు మనం పనిని మొత్తం మనమే చేసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అందుకని వాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఎలా చెబితే ఎదుటి వ్యక్తులకి మనసుకి నచ్చకుతుందో, ఇబ్బంది పడకుండా ఉంటారో ఆ జాగ్రత్త తీసుకోవాలి. ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి అంటే, ఎదుటి వ్యక్తిలో కూడా దైవాన్ని దర్శించడం అనేటువంటిది అభ్యాసం చేస్తే మాత్రమే సాధ్యమవుతుంది. ఆ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా విజయవంతంగా ఆనందకరంగా జీవితాన్ని గడపచ్చు. గురువుగారు, కుంభరాశికి సంబంధించి ఎన్నో చక్కటి విషయాల్ని మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూశారు కదా, కుంభరాశి వాళ్ళకి సంబంధించి గురువుగారు చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు. మీకు కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మార్విఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.